బంగారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది. గుడ్ మార్నింగ్ సార్. 5+ పిల్లలు మన గ్రామంలో 7 మెంబర్స్ ఉన్నారు ఈ ఇయర్ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం. కానీ మిగతా ప్రైవేట్ పోయే పిల్లల్ని కూడా మోటివేట్ చేయడానికి సరే ఇప్పుడు ఎవరెవరు పోతున్నారో వాళ్ళ ఇంటి తిరిగి డోర్ టు డోర్ సర్వే డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ ఇంటికి మోటివేట్ చేద్దాం. ఓకే సార్. మనకు మోడల్ స్కూల్ గురుకులాలు వచ్చిన పిల్లల గురించి చెప్తూ మన స్కూల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చెప్దాం సార్. ఓకే మేడం. భూమయ్య వెళ్దామా ఇక ఊర్లకు? రండిరా ఊళ్ళోకి బడి బాట పోదాం పిల్లల్ని తీసుకురావడానికి. వస్తారా? రండి రండి. మీ బాబుకు 5+ అయింది కదా, గవర్నమెంట్ స్కూల్కే పంపించండి. ఎన్ని రోజులు ఏ స్కూల్కి వెళ్ళిండు? గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడికి వెళ్ళిండు. ఇప్పుడు 5+ అయినాయి కనుక మన స్కూల్కి పంపించండి. ప్రభుత్వ పాఠశాల తాడిజెర్రికి. మన స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బుక్స్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మిడ్ డే మీల్స్. తర్వాత మీకు మీ అబ్బాయికి స్టడీ రాకుంటే పేరెంట్స్ మీటింగ్ లో వచ్చి మీరు అడగండి మమ్మల్ని. బాగా చదువుతారు మేడం. అవునా? నీకు ఇంప్రూవ్మెంట్ అనిపించిందా? చాలా అనిపిస్తుంది. చాలా అనిపిస్తుందా? మునుపటికంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా బాగా చదువుతారు. అవునా? ఓకే. మన స్కూల్లో అన్నీ మనకు బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి గవర్నమెంట్ నుంచి మీకు. తర్వాత మోడల్ స్కూల్ పోవచ్చు, గురుకులకు పోవచ్చు. మన స్కూల్ పిల్లలకే అన్నిటికీ పాసిబుల్ అవుతుంది. వచ్చిందా? రోజు రెగ్యులర్ అయితే పంపించండి. లేట్ అవుతుంది అది అని కూడా అనుకోకండి. ఈవినింగ్ ఒకటి ప్రాబ్లం మీకు రావడానికి. ఆటో గిన ఏమన్నా మాట్లాడుకుంటామంటే మేము కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తాం. పెద్ద పిల్లలు ఎలా చదివిండ్రు మరి మన స్కూల్లో చదివితే? మన స్కూల్లోనే మంచిగానే చదివిర్రు. వాళ్ళకి కూడా గురుకుల సీట్ వచ్చినాక అటు వెళ్ళిర్రు. ఆడ కూడా మంచిగా చదువుకుంటున్నారు. నీకు ఈ స్కూల్ పైన అభిప్రాయం ఏంటి? నీకు మంచిగా ఉంది మేడం. ఇక్కడ మీ పిల్లలకైతే సీట్లు వచ్చినాయి. వేరే వాళ్ళని మోటివేట్ చేసి మన స్కూల్ కి పంపించేటట్టు చూడు మరి. ఓకే మేడం. చంద్రమౌళి. ఓకే మేడం. అయ్యో వినవస్తుంది రోయ్. ఇంకంత అయిపోయిందా? గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారా? పంపిస్తాం. అదే గవర్నమెంట్ స్కూల్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. యూనిఫామ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, మిడ్ డే మీల్స్ ఫ్రీ. అదొకటి. మీకు అసలు ఏం ప్రాబ్లం ఉన్నది? వచ్చడానికి ప్రాబ్లం అయితే ఒక ఆటో పెట్టుకుందాం మనం. మీకు ఎట్లున్నది అభిప్రాయం గవర్నమెంట్ స్కూల్ పైన? పంపిస్తాం మేడం. వచ్చడానికి కొంచెం ఎట్లుంది స్టడీ పర్పస్? మన తాడిజేరీలు ఎట్లుంది? గురుకుల మోడల్ స్కూల్ వస్తున్నాయా వస్తలేవా? 4 మెంబర్స్ రాస్తే 2 సీట్స్ వచ్చింది. వస్తావా విష్ణుప్రియ? వస్తావా? ఓకేనా? దా. నీకెట్లుంది అభిప్రాయం గవర్నమెంట్ స్కూల్ మీద? బాగానే ఉంది మేడం. అదే 2 సీట్లు వచ్చినాయి కదా. 2కి గురుకులాల సీట్ వచ్చింది. మంచిగా చదువుతున్నారా? బాగానే చదువుతున్నా మేడం. ఓకే. నువ్వు కూడా అందరికి మోటివేట్ చేసి పంపిస్తట్టు చెప్పు.
అమ్మా బాగున్నారా? బాగానే ఉన్నాం మేడం. బడికి పిల్లలు అందరు వస్తారు ఆ, కానీ మాకు అక్కడ దూరం బాగా లాంగ్ ఉంది కదా, అందుకే భయపడి ఇప్పుడు బండ్లిడికి రావట్టి అదే వాళ్ళు నన్ను ఎక్కియబట్టితే పంపించబట్టి. అవును. పైసలు ఉన్న వాళ్ళైనా గంతే, లేని వాళ్ళైనా గరీబ్ వాళ్ళైనా కానీ మరి నా పిల్లలను నేను చదివేద్దాలతో అని వాళ్ళు బాధపడి చదివిస్తాండ్రు. కానీ మనకు గవర్నమెంట్ లోనే లాభాలు ఉన్నాయని మీకు తెలుసు కదమ్మా. తెలుసు. ఒక ఆటో ఫెసిలిటీ అంటే మనం వ్యాన్ ఎక్కిస్తున్నాం కదా, ఆ వ్యాన్ పైసలే పెట్టుకుంటే మనకు ఆటో వస్తుంది. వస్తుంది. ఆటోలో పంపిద్దామని మీరు అందరు అనుకోండి మన స్కూల్ కి పంపించండి. మీ అర్జున్ ను పంపించండి సార్ స్కూల్ కి. లాస్ట్ ఇయర్ ఎందుకు ఏం ప్రాబ్లం అయింది? ట్రాన్స్పోర్టేనా? ట్రాన్స్పోర్ట్. ఈసారి ఒక ఆటో మాట్లాడుకొని అందరు పిల్లల్ని కలిపి పంపించండి. స్కూల్ అయితే బాగుంది, మీకు గవర్నమెంట్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఉచితంగానే వస్తున్నాయి. మోడల్ స్కూల్ గురుకులాలు కూడా సీట్లు వస్తాయి. సరే మేడం, పంపిస్తా. నీకు ఈ స్కూల్ ఎట్లా నచ్చలే? మన స్కూల్ 5th వరకు చదివినావు కదా, ఎలా ఉంది? మంచిగా టీచర్. అన్ని ఇచ్చిండ్రు, స్టడీ బాగుంది. అవునా? మీ అక్కకు కూడా చెప్పి మన స్కూల్కే వచ్చేటట్టు అయ్యి మీ అక్కకు చెప్పి, నువ్వు చదువుకున్నావు కనుక మీ అక్క బిడ్డను పంపించాలి కంపల్సరీ. మన స్కూల్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్ వస్తుంది, గురుకుల సీట్ వస్తుంది, తెలుసు కదా నీకు, అన్ని ఫ్రీనే. ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే జాబ్స్ వచ్చినాయి మాకు కూడా. మీ పాపను పంపిస్తావు కదా, నీకెట్లుంది మన స్కూల్ మీద అభిప్రాయం చెప్పు. మంచిగా ఉంది మేడం, బాగానే ఉంటుంది. మీ పాపను పంపి ఏమైనా రాకుంటే పేరెంట్స్ మీటింగ్లో వచ్చి మమ్మల్ని అడగచ్చు. ఓకే మేడం. నమస్తే, బాగున్నాం మేడం. ఎటు వచ్చారు? బడి బాట సందర్భంగా ఎస్సీ కాలనీకి పోయేస్తున్నాం సురేందర్. ఓకే మేడం. పిల్లలను మోటివేట్ చేయండి మీరు కూడా. ఓకే, మన తప్పకుండా స్కూల్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసు కదా. ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, మిడ్ డే మీల్స్ అన్ని బాగున్నాయి. సంతోషం మేడం, అన్ని బాగానే ఉన్నాయి. మీరు కూడా బాగున్నారు, మీ స్టాఫ్ కూడా బాగున్నది. కాకపోతే మా దగ్గరే మోటివేషన్ లేకుండా పోతుంది పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. అదే ఒకటి ఏంటంటే సాయంత్రం తొందరగా ఇచ్చి పెడతారు. అయితే 5 వరకు ఉంచుతాం, వాలంటీర్ని కూడా పెడతాం. మీరు కూడా అందరికి చెప్పి ఊళ్ళో పిల్లలందరినీ వచ్చేటట్టు చూడండి. సంతోషం. భూమయ్య, నువ్వు కూడా ఊళ్ళో అందరికి చెప్తున్నావా? చెప్తున్నా మేడం, అందరూ వస్తారు మనకి స్కూల్కి వస్తారు. కొద్దిగా ఆటో ప్రాబ్లం కాబట్టి కొద్దిగా ఇప్పుడు దూరపు ఉన్న వాళ్ళకి ఆటో గురించి ఇబ్బంది పడుతుర్రు. అందరు ఆటో మాట్లాడుకొని వస్తారట మేడం. ఈ ఎస్సీ కాలనీ పిల్లలందరికీ ఆటో మాట్లాడి వచ్చేటట్టు చేయాలి నువ్వు కూడా. ఇప్పుడు ఇంతమంది పిల్లలకు సీట్లు వస్తున్నాయి, గురుకుల మోడల్ అని కూడా నువ్వు మోటివేట్ చేయాలి. సరే మేడం, చెప్తున్నా కూడా. అదే తిరుపతి, బాగున్నావా? బాగున్నా. మీ బాబాయ్ క్లాసు? 5th క్లాస్. 5th క్లాసా? ఎందుకు పంపిస్తలేవు? ప్రైవేట్కి ఎందుకు పంపిస్తున్నావు? మేడం, ఇద్దరే ఉన్నారు కదా టీచర్లు, బాగా మంది లేరు కదా స్కూల్లో. 2 టీచర్లు ఉన్నారు కానీ 5 క్లాసులు పర్ఫెక్ట్గా చెప్తున్నాం. అందరికీ వచ్చిన పిల్లలను చూడండి, మోడల్ స్కూల్ గురుకులాలు సెలెక్ట్ అవుతున్నారు. ఇంకా స్ట్రెంత్ బాగా పెరిగింది అనుకో, క్లాస్కి 1 టీచర్ని ఇస్తుంది గవర్నమెంట్. మీరైతే మీ అబ్బాయిని మన స్కూల్కి పంపించండి. పంపుతాం మేడం. మా పాప కూడా మోడల్ స్కూల్ చదువుతుంది. అవును, అది గవర్నమెంటే కదా. మీరు 2 టీచర్లు పంపము అనే ఆలోచన పెట్టుకోకండి. మీరు పంపిస్తే గవర్నమెంట్ టీచర్లను కూడా ఎక్కువ ఇస్తుంది. పంపిస్తాం. మిడ్ డే మీల్స్, సన్న బియ్యంతో భోజనము, ఈసారి షూస్ కూడా ఫ్రీనే ఇస్తున్నారు గవర్నమెంట్. మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి, పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. మీ బాబుకి ఏమన్నా స్టడీ వల్ల కానీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా పేరెంట్స్ మీటింగ్ రోజు వచ్చి చెప్పండి. ఓకే మేడం. మన స్కూల్కి పంపిస్తారా? తాడిజర్రి గవర్నమెంట్ స్కూల్ పంపుతాం. పంపుతారా? మీకు ఎట్లుంది అభిప్రాయం మన స్కూల్ మీద? బాగానే బాగున్నావా అమ్మ? ఇట్లున్నావు అవ్వగా. మరి పిల్లలు ఉన్నారా ఎవరైనా మన స్కూల్? కొడుకు పిల్లలు ఉన్నారు కానీ మనం చెప్పి తింటారా? పెద్దోళ్ళ చిన్న పిల్లలు ఎవరు లేరా? 5వ తరగతి వరకు, 5th వరకు ఎవరన్నా ఉంటే పంపి. మా ఇంట్లో పిల్లలు పెద్దగానే. మీ ఇంటి పక్కకి ఎవరన్నా ఉన్నా కానీ చెప్పు, మన స్కూల్ కి పంపి. మన ఊళ్ళో బడి చెప్పినాక చెప్పుడే మా కొడుకు. ఓకేనా? మన ఊళ్ళో బడికి పంపియండి అందరూ అని చెప్పు. ఇక్కడికే కదా? ఇక్కడ బడికి, ఇక్కడ గవర్నమెంట్ బడి. సరే అమ్మా. అందరూ ఒకటి
ఇదే మంచిదమ్మా. అదే ఆ, ఓకే ఇదే మంచిది ఇక. అదే గవర్నమెంట్దే మంచిది. మరి మా ఇంటికి చూద్దా రాదా, మా మమ్మీ ప్రైవేట్ పంపిస్తా ఉంటుంది, నేను తమ్మి స్కూల్కి వస్తా. వస్తావా మా స్కూల్కి? మేము వస్తాం. ఓకే వస్తాపా మీ ఇంటికి. మీ బాబు ఏ స్కూల్ అమ్మా ఇప్పుడు? గవర్నమెంట్లో మన స్కూల్లోనే కదా. మరి ఈ ఇయర్ కూడా పంపియండి. ఈసారి ప్రైవేట్కి ఎందుకమ్మా? చదువుతలేడా? ఎందుకు చదువుతాడు కంపల్సరీ. నువ్వు పంపించి చూడమ్మా, నేను తీసుకుంటా బాధ్యత. వినొచ్చిందా? ఈసారి 5th క్లాస్ అయినాక మోడల్ స్కూల్లో సీట్ రావడానికి ట్రై చేద్దాం. ఒక సంవత్సరం అటు పంపిద్దాం అనుకుంటున్నా. వద్దమ్మా, నువ్వు ఆలోచించుకో. మన స్కూల్ మీద నీకు నమ్మకం లేదా? 4th క్లాస్ కదా, ఈసారి 5th క్లాస్లో కవర్ అవుతాడు, మంచిగా చదువుతాడు. ఈసారి పంపి. వస్తావా రామ్ చరణ్? పోకు. మీ అమ్మ వ్యాన్ ఎక్కించినా నువ్వు పోవద్దు, అర్థమైందా? ఈ స్కూల్కే పోతా అనాలి. మీ బాబుకు 5 సంవత్సరాలు నిండినాయి. వీడు మన స్కూల్కే పంపించాలి. అందుకే టైం వేస్ట్ చేసుకోకండి. 5+ ఉంటే మీ పాపకు కూడా మోడల్ స్కూల్లో సీట్ వచ్చింది కదా. 5th క్లాస్ అయిపోయినాక మీ బాబుని కూడా 5th వరకు ఇక్కడే చదివేయండి. బాగున్నారా అమ్మ? బాగున్నాం. మీ పాపకి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 6. 6+6 ఇప్పుడు 5 వెళ్ళి 6 పడ్డాయి. ఏం చదువుతుంది? ఎల్కేజీ అయిపోయింది, ఇప్పుడు యూకేజీ. యూకేజీ కాదు, 1st క్లాస్లో జాయిన్ చేయి. 6 వచ్చినాయి అంటే 1st క్లాస్లో ఉండాలి ఆమె ఏజ్ ప్రకారం. మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. సరే చేస్తా. మీకు ఎంతమంది పిల్లలమ్మ? ఇద్దరా? ఏ స్కూల్కి వెళ్తుంది? ప్రైవేట్కి వెళ్తుందా? మన గవర్నమెంట్ స్కూల్కి పంపించచ్చు కదమ్మా. పంపిస్తాం మేడం, చెప్తే వింటలేరు. చెప్తే తినకుండా చేసి అట్లా చేసుకున్నారు. మీరే వేస్ట్ చేసుకున్నారు కదమ్మా, పైసలు వేస్ట్ చేసుకున్నారు. మన ఊర్లో స్కూల్ను, అందుబాటులో ఉన్న స్కూల్ను వాడుకోవాలి. మీ పిల్లలకు స్టడీ రాకుంటే పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది, వచ్చి అడుగుండ్రి. అర్థమైందా? స్కూల్లో మిడ్ డే మీల్స్, యూనిఫాము, బుక్స్ అన్నీ ఫ్రీనే. ప్రైవేట్కి పెట్టి మీరు అన్నీ కొనిస్తే మీరు చెప్తింటలేరు. చూసిండ్రా? ప్రైవేట్కు గవర్నమెంట్కు తేడా తెలిసిందా మీకు? స్టడీ కానీ ఏది కానీ అన్నీ బాగుంటాయి. మీరు వచ్చి 12వ తారీఖు నాడు వచ్చి పేరు రాయించండి. మల్లేష మేడం. బాగున్నావా? బాగున్నా మేడం. మీ పాపకు 5+ అయినాయి. ఓకే మేడం. మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయి 1st క్లాస్లో. ఓకే మేడం, చేస్తా. ఇప్పుడు ఏం చదువుతుంది? ఇప్పుడు యూకేజీ చదువుతుందా? యూకేజీ చదువుతుందా? 1st క్లాస్లో జాయిన్ చేయి. మన స్కూల్లో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. స్టడీ రాకుంటే అడుగు. ఓకే మేడం. ఎన్ని సంవత్సరాలమ్మా? 6 years. 6 years. మన స్కూల్లో జాయిన్ చేయండి. 5+ అయిపోయినాయి, 1st క్లాస్లో జాయిన్ చేయండి. ఏం పేరమ్మా? చెప్పు. నీ పేరేంటి చెప్పు? సాన్విత. సాన్వితానా? ఓకే. పంపిస్తారు కదా మన స్కూల్కి. 12th రోజు ఆధార్ కార్డు తీసుకొచ్చి జాయిన్ చేయండి. కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.